నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ స్వాతి. బరువు తగ్గడం ఈ మధ్య పెద్ద టాస్క్ అయిపోయింది. ఎలాంటి జిమ్లకి వెళ్లకుండా డైట్ ఫాలో అవ్వకుండా చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా బరువు తగ్గొచ్చు అని అంటున్నారు రైతు పరిమి మరీదాస్ గారు. మరి ఈ బరువు ఎలా తగ్గించుకోవాలి, ఏమేమి ఉపయోగించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి మరీదాస్ గారు రెడీగా ఉన్నారు. స్టూడియోలో మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. బరువు తగ్గడం చాలా పెద్ద సమస్య అయిపోయింది. అవును, ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. మరి ఈజీగా బరువు తగ్గడం ఎలా? ఓకే, చాలా మంది యువకులు 20 సంవత్సరాలలో కొంతమంది ఏమో సన్నగుంటారు, కొంతమంది ఏమో లావుగుంటారు. అవును, లావుగా ఉన్న వాళ్ళని చూస్తేనేమో మేము అట్లా సన్నగా ఉండవాళ్ళు ఎప్పుడు లావు అవుతాము అని వాళ్ళు ఆలోచన చేస్తారు. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా స్లిమ్ గా అవుతాము అనేది ఆలోచన చేస్తారు. కనుక దీనికి మార్గం ఏంటంటే దోలగొండి, తీగ జాతులు, పొడపత్రి, దోలగొండి, తిప్పతీగ, ఈ 3 బరువు తగ్గే విధానంలో బాగుంటుంది. కానీ దోలగుండ్లో ఒక గొప్పతనం విషయం ఉంది. అంటే తిప్పతీగ వాడుకుంటే లావుగున్న వాళ్ళు తగ్గటానికి అవకాశం ఉంటుంది, పొడపత్రి వాడుకుంటే లావుగుండ వాళ్ళు తగ్గటానికి అవకాశం ఉంటుంది. దోలగుండ్లో గొప్ప విషయం ఏంటంటే లావుగున్న వాళ్ళు తగ్గటానికి అవకాశం ఉంది. లేదు సన్నంగా ఉండేవాళ్ళు లావు కావటానికి చాలా మంది సన్నంగా ఉండేవాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎంతో తిండి లావు కావాలని. వీళ్ళు ఏం చేస్తారని అంటే లావుగా ఉండాలి నాయనో ఇంకా లావు అవుతామని భోజనం తగ్గించుకుంటున్నాం. ఎవరు కూడా భోజనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, స్టెరాయిడ్స్ వాడితే లావు అవుతారు చాలామంది. కొన్ని వ్యాధులు, మొండి వ్యాధుల వల్ల స్టెరాయిడ్స్ వాడతారు. దానివల్ల ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ ఎప్పుడైతే వాడతారో లావు అవుతారు. కానీ ఈ దోలగుండ్లో ఆ విధంగా కాదు, స్టెరాయిడ్స్ ఉన్నాయి దీంట్లో. దోలగుండ్లో స్టెరాయిడ్స్ ఉన్నాయి. ఆధునిక వైద్య శాస్త్రం ఎవరైనా కానీ దీంట్లో స్టెరాయిడ్స్ ఉంది కదా, మరి ఇబ్బంది కదా అంటే ఏ అవయవాలకి ఇబ్బంది లేదు. నేను చాలా జాగ్రత్త చెప్తున్నాను. కనుక సన్నంగా ఉండేవాళ్ళు చూడండి, మినపగారులు వేసుకుంటే పెళ్ళిళ్ళకి చాలా సన్నంగా ఉంటారు. పెళ్ళి కొడుకు లేకపోతే పెళ్లి కూతురు సన్నంగా ఉంటుంది. కానీ నూతన దంపతులు కాబట్టి గారెలు ఎక్కువ వాడతారు, లేకపోతే మినప సుండులో నెయ్యి పోసుకుని ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు పెళ్ళి రూపు చాలా, అంటే పెళ్లి చేయకముందే కొంచెం రూపు అనేది వస్తుంది, పెళ్ళైనాక ఇంకా వేరే రూపు, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఆ రూపు అనేది రాదు. అవునా కదంటారు. అందువల్ల ఏంటంటే సన్నగా ఉన్నవాళ్ళు పాలు, ఆవు పాలు అవ్వచ్చు, బరి పాలు అవ్వచ్చు, లేకపోతే మేకలు మేపే వాళ్ళు మేక పాలు తీసుకోవచ్చు. ఏదైనా దోలగొండి చూర్ణం అనేది వాడుకుంటే ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను వాడుకుంటే కనుక సన్నంగా ఉండేవాళ్ళు లావు అవుతారు. లేదు లావుగా ఉన్నారు అనుకండి సన్నపడతారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే 2 విధాలుగా దోలగొండి. మరి చాలామంది అయ్యా దోలగొండి గురించి అంతకుముందు స్టూడియోలో మీరు మాట్లాడారు, ఇదేంటి మరి ఆడపిల్లలం కదా, మరి మేమేదో లావుకున్నామని తగ్గాలనుకుంటే అంతకుముందు స్టూడియోలో ఏయో చెప్పారు అనేది కాదు. ఆరోగ్యం మహాభాగ్యం. అవునా? ఒక విషయాన్ని గురించి నేను ఏదో చెప్పాను స్టూడియోలో, ఆ విషయం అనేది ఎవరో భావించకూడదు. నువ్వు ఆరోగ్యం ఉన్నావా లేదా అనేది చూసుకోండి, అంతే తప్ప. ఈ దోలగొండిని ఎలా తీసుకోవాలి? మరి ఉదయం 1 స్పూను పాలల్లో కలుపుకోవచ్చు. విడిగా తీసుకోవచ్చు. సన్నగా ఉన్నవారు ఉదయం 1 స్పూను, లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉదయం 1 స్పూను, నైట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ తిప్పసొత్తు, పొడపత్రి కూడా కలుపుకోవాలా? నేను పాయింట్ మాట్లాడేది ఏంటంటే లావుగా ఉన్నవాళ్ళు సన్నం పడటానికి, సన్నం ఉన్నవాళ్ళు లావు అవుతానికి ఆపోజిట్ నడుస్తుంది. అదే పొడపత్రి అనుకండి సన్నపడతారు, వాళ్ళు సన్నపడతారు. లావు తగ్గాలి అంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు 3 ఉపయోగించుకోవచ్చు. కానీ బరువు పెరగాలి అనుకునే వాళ్ళు మాత్రం దోలగుండి మాత్రం ఉపయోగించుకుంటే సరిపోతుంది. అంతే. ఎన్ని రోజులకి మనం రిజల్ట్ చూడగలం మరీదాస్ గారు ఇది వాడుతున్నప్పుడు? భోజనం ఎవరో తగ్గించొద్దు. భోజనం తగ్గించుకుని అనారోగ్యాన్ని పాలవద్దు. నేను లావుకున్నాను కదా అని ఎవరో భోజనం తగ్గించవద్దు. తీసుకోవాల్సిన పదార్థాలు శుభ్రంగా తీసుకోండి.
అంతేగాని సన్నంగా ఉన్నోడు ఎడాపెడ ఎక్కువ కోడి మొక్కలు లేకపోతే మటన్ ఎక్కువ తిన్నాడు అనుకోండి, నువ్వు సన్నంగానే ఉంటావు. కానీ దూలగుండి వాడుకుంటే దాంట్లో పీసు పదార్థాలు, ఐరన్, మాంగనీస్, గంధకం అన్నీ ఉంటాయి కనుక భాస్వరం కూడా ఉంటుంది. కాబట్టి నీ శరీరానికి ఏది కావాలో ప్రకృతిలో నుంచి అందిస్తుంది. అప్పుడు నువ్వు లావుగుండాలా సన్నగుండాలా అనేది దోలగొండి సూర్ణం సరి చేస్తుంది తప్పనిచ్చి నీ ఆలోచన అంతా అర్థమైంది. నీకు ఉండవలసిన విధానంలో చేయగలరు. నిజంగా చాలా సింపుల్గా చెప్పేశారు. ఎక్కువ కష్టపడకుండా బయటికి వెళ్ళి ఏమేమో కొనుక్కొని తెచ్చుకొని అవన్నీ ఉపయోగించకుండా ఉదయాన్నే ఒక్క దోలగుండి చూర్ణం తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గిపోవచ్చు అంట. ఖచ్చితంగా ఏదైనా సరే ఒక 40 days ఉపయోగిస్తే మనం రిజల్ట్ బాగా చూడగలుగుతాము. అలా దోలగుండిని ఎక్కడైనా ఏ ఆయుర్వేద షాప్స్లో అయినా దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడే ఈ రోజే ఈ దోలగుండి చూర్ణాన్ని తెచ్చుకోండి. ఉదయం ఒక స్పూన్ పాలల్లో కానీ లేకపోతే విడిగా స్పూన్ అయినా తీసుకోవచ్చా మరి రస్ గారు? ఓకే, విడిగా అయినా తినగలిగే వాళ్ళు తీసుకోవచ్చు. మీరు లావుగా అవ్వాలనుకుంటే దోలగుండి చూర్ణం, సన్నగా అవ్వాలనుకున్న దోలగుండి చూర్ణం ఒక్కటి. దాని వ్యవసాయ మంతులు దోలగుండి ఉంటాయి కాబట్టి చక్కగా నలుగులా పెట్టుకున్నారనుకండి, నెంబర్ 1 తొందరగా బాగుంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి, ఎందుకంటే దానిలో ఆయిల్ కంటెంట్ ఉంటుందట. సో దాని వల్ల శక్తి ఉంటుంది. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దోలగుండిని మీరు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.